ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో మా ఆవిడ కోసం గిఫ్ట్ తీసుకురాగా చూడండి మా. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 170 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ మార్నింగే కూర్చొని ఒక కంటెంట్ ఆలోచించా. మార్నింగ్ జిమ్కి వెళ్ళలేకపోయా, కొంచెం కంటెంట్ కొంచెం త్వరగా ఆలోచించాలన్నమాట. టైం పట్టింది. సో 8:30 అలా కూర్చుంటే 9:30, 10:30, 11 దగ్గర 11:30 3 అవర్స్ ఏమో కూర్చుని రాశాను అనమాట ఒక కంటెంట్. తర్వాత ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి తీసుకొని ఇప్పుడు వేరే కంటెంట్ ఆలోచిస్తున్నా. రేపు సాటర్డే కదా, రేపు మంచి కంటెంట్ వేద్దాం ఒక 2 minutes 3 minutes డ్యూరేషన్లో అని చెప్పి ఆలోచిస్తున్నా. సో ఏమన్నా మంచి కంటెంట్ వస్తే షూట్ చేస్తా డిఫరెంట్గా, మీకు కూడా నచ్చేటట్టు. సో ఇప్పుడు రాసి రేపు ఫుల్ డే షూట్ చేస్తా. కుదిరితే వాళ్ళు ఈవినింగ్ కుదిరితే సినిమాకి వెళ్ళాలి, అది చూసి ప్లాన్ చేస్తాను నేను. అయిద్దంటే వెళ్తా కన్ఫామ్గా, లేకపోతే ఇంట్లోనే ప్లాన్ చేస్తా. ఏదో ఒకటి చేయాలి వల్ల. అండ్ జిమ్కి కూడా ఈవినింగ్ వెళ్తా, జిమ్ అండ్ డ్యాన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే వల్ల. సో పొద్దున మన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు, ఏదో కొంచెం ట్యూన్ గురించి డిస్కస్ చేద్దామని. సో డిస్కస్ చేసాం కాసేపు. సో త్వరలోనే మ్యూజిక్ కూడా అయిపోవచ్చు, అవ్వగానే మీకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తా. సో ఎక్కువ ఫోన్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే ఆయన కొంచెం థింక్ చేస్తూ ఉంటారు కదా, డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఫోన్ చేయట్లా. సో ఆయన చేస్తే రెస్పాండ్ అవుతా కన్ఫామ్గా. సో ఇంకా అది అయిపోతే మ్యాక్సిమం 90% మ్యూజిక్ అంతా అయిపోతే మనకి 90% వర్క్ అయిపోయినట్టు, ఇంకా గుడ్ టు గో అన్నట్టు ఉంటుంది. సో గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ ఇవాళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, నేనైతే ప్రజెంట్ రూమ్ దగ్గరికి వచ్చేసాను. మీరు అడగొచ్చు ఎందుకు రూమ్కి వచ్చావు, ఏంటి అసలు విషయం ఏంటి, అసలు ఇందాక ఇంటి దగ్గర స్క్రిప్ట్ రాస్తా అని చెప్పావు, ఇప్పుడు రూమ్ దగ్గర ఎందుకు వచ్చావు, అసలు ఏంటి రీజన్ అని మీరు అనుకోవచ్చు, గంట సేపు ఆలోచించవచ్చు. మీరు 2 గంటలు ఆలోచించారా నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు. సో డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం వచ్చా. చూపిరు మా స్వరూప్ రెడీగా ఉన్నాడు. డాన్స్ ప్రాక్టీస్ నువ్వు వీడియో స్టార్ట్ కళ్ళు మూసుకుని మాట్లాడకూడదు, అది మాట్లాడు. ఫస్ట్ మాట్లాడి నేను మాట్లాడా ఏంటి చేద్దాం వద్దా డాన్స్ ఎందుకు రావాలి జిమ్కి చెప్పు సమానం. సో గైస్, మనోడు 10:30 ఫోన్ చేశాడు. నేను 8:30 లేచి స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసా, వర్క్ స్టార్ట్ చేసా. మనోడు లేట్గా లేచాడు. సో ఆ టైంకి అవ్వదు కాబట్టి ఇంకా మనం రెడీ వెళ్ళినా సరే ఒక గంట ఏం చేస్తాను, ఈవినింగ్ ఒక 2 గంటలు గట్టిగా చేద్దామని చెప్పి ఉన్నా. సో ఇప్పుడు ఏం లేదు, ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్ళి ట్రైసెప్ చేద్దాం. నిన్న బైసెప్ చేసాం కదా, ట్రైసెప్ చేద్దాం. బైసెప్ కొంచెం చేసాం, ఒక వర్కౌట్ అయినా చేసాం, కొంచెం కదిలింది. ట్రైసెప్ కింద వర్కౌట్ చేద్దాం. సో వాళ్ళ కంటెంట్ అయితే 2 కంటెంట్ రాసా గైస్. ఒకటి 3 hours రాశాను. ఇంకోటి ఏంటంటే కూర్చున్న దగ్గరగా ఫస్ట్ టైం అనుకుంటా 6 pages రాసా కంటెంట్. కొన్ని సీన్లు అయితే అలా వెళ్ళిపోతా ఉంది, పెన్ అలా వచ్చేస్తా ఉంది, థాట్స్ అక్కడక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఎండింగ్ ఆగింది అనమాట. మొత్తం రాసా మ్యాక్సిమమ్ దాదాపు 6 pages రాసా. ఇంకో 2 pages రాస్తే ఏం లేదు, మినీ రీల్ కోసం ఒక 2 to 3 minutes రావచ్చు. కుదిరితే రేపు షూట్ చేద్దాం. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈవినింగ్ అప్లోడ్ చేయాలంటే మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ అలా కంప్లీట్ చేసుకున్నాం అనుకో అప్లోడ్ కొట్టేయచ్చు, ఓకేనా. లేకపోతే సండే పడింది మళ్ళీ ఏమన్నా. నేను రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాను అది కూడా, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి రాస్తా గైస్. మళ్ళీ ఇంకా 2 pages రాయాలి. నేను కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేసి వాళ్ళ మళ్ళీ ఇంకో సినిమా చూడాలి, కొత్తగా రిలీజ్ అయిన సినిమా, అది ఇంపార్టెంట్. సో అది కూడా చూడాలి, స్క్రిప్ట్ రాయాలి, పొద్దున్న రాయాలి, చాలా వర్క్ ఉంది గైస్. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు యాక్చువల్గా స్టెప్ మర్చిపోయాను. స్టెప్ బై స్టెప్ మనోడు స్టెప్స్ అంతా కంపోజ్ చేస్తా చూపిస్తాడు గైస్. చూడండి, నేను కూడా ఎలా నేర్చుకుంటాను చూడండి. ఫస్ట్ నీ హ్యాండ్ జస్ట్ 1 2 3 4 రెడీ. 1 more అలా 2 times. రెడీ 5 6 7 go. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా. 1 2 3 4 1 2 3 4 ఓకే. ఇక్కడ నుంచి ఇలా అయిన తర్వాత జస్ట్ ఇలా వెనక్కి పెట్టి 1 2 1 2 సేమ్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 1 2 3 4 5 6 7 8. 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. 5 6 7. సేమ్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8.
అక్కడ నుంచి నెక్స్ట్ ఇది ఒక స్టెప్ రైట్ అది రైట్ స్టెప్ ఈ ఒక స్టెప్ వచ్చింది అక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 2 3 4 అలా పట్టారు 2 3 4 పట్టారు 5 6 7 8 5 6 7 8 7 8 కొట్టినాక మళ్ళీ సేమ్ అంటే సేమ్ ఎన్నిసార్లు చేయాలి సేమ్ ఒక 2 టైమ్స్ చేయాలి. సో అక్కడ దాకా మనం చేయాలి సో గైస్ ఇవాళ అదే మొన్న ప్రాక్టీస్ చేసాం బ్రేక్ వచ్చింది మళ్ళీ మర్చిపోయా మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేసాం ఇప్పుడు చేస్తాం అనమాట మ్యూజిక్ తో చేస్తే కాపీరైట్ పడతాయి కాబట్టి మీరు యాడ్ చేసుకోండి దాన్ని. మీరు యాడ్ చేసుకుని ఎడిట్ చేసుకుని చూసుకోండి ఎవరైనా చూసుకోండి మీరు కూడా ప్రాక్టీస్ చేసి మాకు పెట్టచ్చు. యా చూస్తాం మేము కూడా సో కామెంట్స్ లో పెట్టండి ప్రాక్టీస్ చేసి చూస్తాను కన్ఫర్మ్ ఓకేనా సో గైస్ ఇక్కడ నుంచి జిమ్కి వెళ్ళిపోతాం దాన్ని ప్రాక్టీస్ చేసుకుందాం మనం లెట్స్ గో గైస్ ఇవాళ ట్రైసెప్ వర్కౌట్లు అనమాట. నేను లైట్గా బైసెప్ వర్కౌట్లు చేసాను, ఇవాళ ట్రైసెప్ మీద ఫోకస్ చేస్తున్నా. సో రేపు సాటర్డే, ఇంకా రేపటితో రేపు షోల్డర్ లెగ్ రెండు కంప్లీట్ చేసుకుంటా. సో ఏంటంటే ఫిట్గా ఉండడం కోసం ట్రై అనమాట ఇప్పుడు ప్రజెంట్. తర్వాత అప్డేట్ చేస్తా ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంటో. సో ఇవాళ అయితే ఒక గట్టిగా 1 అవర్ చేసుకున్నాం వర్కౌట్లు అంతే. సో ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఎండ్ ఇంకా వ్లాగ్. సో గైస్ ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో మా ఆవిడ కోసం గిఫ్ట్ తీసుకురాగా చూడండి మా పాప ఈ గిఫ్ట్ ఇస్తే కదా అది సో తీసుకొని గిఫ్ట్ తీసుకొచ్చా. 4 years ఆఫ్ మ్యారేజ్ గైస్, అందుకని కొంచెం స్పెషల్గా ఉండింది. ఇప్పుడు దాకా గిఫ్ట్ కూడా ఇవ్వాల, ఏదో తీసుకొచ్చా. తనకి నచ్చిందో లేదో చూద్దాం ఒకసారి బ్లాగ్లో చూపిస్తాయి. ఈ బ్లాగ్లోనే గిఫ్ట్ చూపి ఆడియన్స్ మా వాళ్ళు. తన రియాక్షన్ చూస్తే అర్థమైపోయింది నచ్చిందో లేదో. కష్టపడి అసలు మొత్తం తిరిగి 200 kilometers తిరిగి మొత్తం ఎత్తిగా అన్ని షాపుల్లో ఎక్కడ దొరకలేదు నాకు. ఒక షాప్లో లాస్ట్లో ఒక షాప్లో దొరికింది. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. సో గైస్ చూద్దాం అండి తన రియాక్షన్. తీసే చూద్దాం. మా పాప చేసే గోళకి అసలు ఏంటో అర్థం కాదు నాకు. రియాక్షన్ చూడండి. సో చూద్దాం గైస్. ప్యాక్ నచ్చిందా నిజంగానే? లాగానే యాక్టింగ్ చేస్తున్నావు. నిజం చెప్పి నచ్చిందా? సో గైస్ సూపర్ గిఫ్ట్. అసలు ఇలాంటి గిఫ్ట్ ప్రపంచంలో ఎవరు మీకు అదలేదు కదా. సో గైస్ ఇప్పుడు నచ్చింది ఓకేనా? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఓకే. సో గైస్ ఇవాళ అయితే కొంచెం వర్క్ రైటింగ్ మీద ఎక్కువ జరిగిందనమాట. సో ఇవాళ కొంచెం సెలబ్రేషన్ లైట్గా ఏదో అలా గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చా. ఇంకా వాళ్ళ స్క్రిప్ట్ వర్క్ అయింది, ఒక కంటెంట్ రాసా. అది మ్యాక్సిమం ఏంటంటే రేపు షూట్ చేస్తాను మన వాళ్ళని కూడా రెడీ చేసి. అండ్ జిమ్ డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి వల్ల. ఇంకా ఒక సినిమా చూడాలి ఇప్పుడు, నేను ఫ్రెష్ అప్ అయిపోయి సినిమా చూస్తాను. సో ఆ వర్క్ ఒకటే పెండింగ్ అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.